కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో మన హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంకటేశ్వర నగర్ చెందిన వెంకన్న ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పలు పరీక్షలు చేసిన డాక్టర్స్ మందులిచ్చి వేరే కార్డియాలజిస్ట్ హాస్పిటల్కి వెళ్లాలని సూచించారు. అయితే కార్డియాలజిస్ట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వెళ్లడంతో వెంకన్నకు మళ్లీ ఛాతినొప్పి వచ్చింది. వెంకన్నను ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో డాక్టర్స్ నిర్లక్ష్యంతో వెంకన్న మృతి చెందాడని మృతదేహంతో కుటుంబ సభ్యులు మన హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. వెంటనే డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా అన్న వెంకన్న ఇక్కడ జైరుగుటకు నుండి ఇక్కడ పొద్దుగాల తీసుకొని వచ్చినప్పుడు చాలా మంచిగా నడుచుకుంటూ వచ్చిండు. అట్లా దీడికి వచ్చిన తర్వాత ఈసీజీ కూడా రిపోర్ట్ ఇచ్చిర్రు. దీంట్లో ఈసీజీలో ఏం తేలింది అని అంటే హార్ట్లో ప్రాబ్లం ఉంది, హార్ట్ స్ట్రోక్ అనేటువంటిది వచ్చింది అనేటువంటి తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్లు కావచ్చు, మెయిన్ డాక్టర్లు కావచ్చు, ఈ యొక్క యాజమాన్యం కావచ్చు, అన్నను ఏం పట్టించుకోకుండా నిండు ప్రాణాన్ని వీళ్ళు బలిదీసిర్రు. ఇవాళ ఏం మాట్లాడితే వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఇక్కడ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మాకు బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వీడికి ఎందుకు వచ్చి వీడికి అనేటువంటిది మాట్లాడుతున్నారు. అన్న నిండు ప్రాణాన్ని ఈ యాజమాన్యం చంపింది. మన హాస్పిటల్ వివేకానంద నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి. అన్నను ఈ విధంగా చంపినందుకు వీళ్ళని తగినందుకు శిక్షించాలి. ఈ హాస్పిటల్ మూసేయాలి, ఆ డాక్టర్లను పిలిపియాలి, అసలు వీళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఈ విషయం గురించి యాక్చువల్గా ఈ పర్టికులర్ పేషెంట్ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు చెస్ట్ డిస్కంఫర్ట్తో రావడం జరిగింది. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డాక్టర్ చూసి ఈసీజీ తీసి ఇది గుండె ప్రాబ్లము, సో గుండె హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనది టెర్షరీ కేర్ హాస్పిటల్ కాదు, సో కార్డియాక్ సెంటర్కి వెళ్ళండి, కార్డియాక్ సెంటర్ చెప్పడం జరిగింది. తర్వాత పేషెంట్ వేరే హాస్పిటల్కి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర పేషెంట్ సడన్గా కొలాప్స్ అయ్యి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి దగ్గరలో ఉండే హాస్పిటల్లో అక్కడ ఆల్మోస్ట్ డెత్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి లేదు మీరు వచ్చి చూపించుకున్నాం, మీరు సరిగ్గా దాన్ని అడ్వైస్ చేయలేదు అన్నారు. మా హాస్పిటల్ తరపున అయితే కరెక్ట్గానే అడ్వైస్ చేసాము, హైయర్ సెంటర్కి వెళ్ళమని చెప్పి మేము